నా లైఫ్లోని చాలా అంటే చాలా స్పెషల్ ఫ్రెండ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ అయితే ఇది తీసుకున్నాను. మాటిల్ అయితే ఇవి నాకు కొంచెం చెప్పాలంటే షై ఫీలింగ్గా అనిపిస్తుంది. ఇయర్స్ స్టార్ట్ అయింది. 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం పెళ్ళి అయిపోయిందా లేకపోతే డిగ్రీ చదువుతుందా, అప్పుడు ఉన్నంత టెక్నాలజీ అప్పుడు ఉన్నంత తెలివితేటలు లేవు అని ఇన్ని రోజులు అమ్మా నాన్నల దగ్గర స్టే. ఇంకా 1 డే చేంజ్ అయింది అంటే అది మన ఇల్లు కాదు. ఒక 1 డే 2 డేస్ కూడా అమ్మ వాళ్ళని వదిలిపెట్టి అసలు ఉండలేని అమ్మాయిలు అసలు అడ్జస్ట్ కావడానికైతే టోటల్ 2 డిఫరెంట్ వరల్డ్స్ కూడా మెనీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇంత చిన్న వస్తువు అయిన ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఒక మంచి వాచ్ అయితే వీడియో యాడ్ చేసేవాడు అయితే అని అంటారు. చాలా అంటే చాలా ముందుకు వెళ్తున్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఓకే మై బెస్టీ. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పవని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, ఈరోజు వీడియో ఏంటి అని అంటే నా లైఫ్లోని చాలా అంటే చాలా స్పెషల్ ఫ్రెండ్స్ ఈ డే మాత్రం. ఓకే, ఆ డే ఏంటి అనేది మీకు నేను ఈ వీడియోలోనే కొంచెం ముందుకెళ్ళాకైతే చెప్తాను. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఏం చూపించబోతున్నాను అంటే గెట్ రెడీ విత్ మీ అయితే చేద్దాము. గెట్ రెడీ విత్ మీ చేశాక ఆ మిడిల్లో అయితే నేను చెప్పేస్తాను మీకు ఈరోజు డే స్పెషల్ ఏంటి అనేది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో నెక్స్ట్ స్టార్టింగ్లో అయితే చూసేసి ఉంటారు ఈ వీడియో లోపలికి వచ్చేంత వరకు అయితే. ఓకే ఫ్రెండ్స్, గెట్ రెడీ విత్ మీ కోసం అయితే నేను తీసుకున్న శారీ అయితే ఇది తీసుకున్నాను. ప్రజెంట్ టుడే నేను కొంచెం ట్రెడిషనల్గా కనిపించాలనుకుంటున్నాను, అందుకని అయితే ఈ శారీ తీసుకున్నాను. ఓకే, ఇదైతే జెర్రీ థ్రెడ్ తోటి వచ్చేసింది. ఈ శారీ అయితే ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది శారీ అంతా. ఓవరాల్ లుక్ మనం వేసుకున్నా కూడా కొంచెం బెటర్గా కనిపిస్తుంది, అంటే కొంచెం ఫ్యాన్సీ మోడల్గా అయితే వస్తుంది. ఇప్పటి వరకు నేను ఇలాంటివి అయితే ట్రై చేయలేదు. ఓకే, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. దీంట్లో ఉన్న బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించలేదు ఫ్రెండ్స్. డిఫరెంట్గా అయితే ట్రై చేద్దాము అనేసి నేనైతే ట్రై చేయలేదు. దీని మీద బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు. ఓకే, బ్లౌజ్ దీనిపైకి ఏది సెట్ చేశాను అంటే అది కూడా చూపించేస్తాను. చూడండి, బ్లౌజ్ అయితే ఇది తీసుకున్నాను. ఇదైతే మగ్గం వర్క్ చేయించాము బ్లౌజ్ అయితే. చూడండి, ఇలా బ్యాక్ సైడ్ అయితే పికాక్ మోడల్ వచ్చేస్తుంది. ఓకే, హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి, షార్ట్ హ్యాండ్స్ ఇలా వస్తాయి. హ్యాండ్స్ అంతా ఫ్లవర్ మోడల్లో అయితే వచ్చేస్తుంది. ఇది చాలా రేర్, అంటే ఎప్పటిదో బ్లౌజు, కాకపోతే దీని మీదకి సెట్ అయిపోయింది. ఓకే, దీనిపైన బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించలేదు. ఓకే, ఇదైతే పర్ఫెక్ట్ మ్యాచ్ సరిపోతుంది అని అయితే నాకు అనిపించింది. ఇంకా ట్రై చేశాక మీరే చెప్పాలి ఎలా ఉంది అనేసి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా నేనైతే శారీ అండ్ బ్లౌజ్ను వేర్ చేసేసి మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, శారీ అండ్ బ్లౌజ్ అయితే వేర్ చేసేసాను. నాకైతే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందని అనిపించింది. ఓకే, మీకు ఎలా అనిపించింది చెప్పండి శారీ అండ్ బ్లౌజ్. ఓకే, దీంట్లోది అంటే శారీలోది బ్లౌజ్ కాకపోయినా కూడా పర్లేదు, బాగానే మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఇంకా లైట్గా జ్యువెలరీ అయితే యాడ్ చేసేద్దాము. నేను చెప్పాను కదా ఈరోజు ట్రెడిషనల్గా రెడీ అవుదాము అని అనుకుంటున్నాను అనేసి. ఈ నెక్ సెట్ని అయితే తీసుకున్నాను. ఓన్లీ సింగిల్ చోకర్ లాగా వస్తుంది. ఇదైతే కొంచెము టెంపుల్ జ్యువెలరీ లాగా అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, అంటే మనకు నెక్గా కాకుండా కొంచెం డౌన్కి కాకుండా మిడిల్లో అయితే ఉంటుంది. ఓకే, నేను ఇది ఒక్కటి సింగిల్గా వేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, చూడండి ఇదైతే వేసేసుకున్నాను. ఓకే, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సింగిల్గా వేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇయర్ రింగ్స్ అయితే ఇవి చేంజ్ చేసేస్తున్నాను. బుట్టలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. నేను కొంచెం ఇయర్ రింగ్స్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఇవి చూడండి సేమ్ లక్ష్మీదేవి అమ్మవారే వచ్చారు. కింద అయితే కొంచెం పెద్దగా బుట్ట అయితే వచ్చేసింది. నేను మాటిలు అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు లాంగ్ ఇయర్స్ బ్యాక్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇప్పటి నుంచి ఎన్ని ఫంక్షన్స్ జరిగాయో అసలు అయితే, కానీ ఏ ఫంక్షన్స్కి నేనైతే పెట్టుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకో మరి చాలా ఇయర్సే అయితే అయిపోయింది. చూడండి మాటిలు అయితే ఇవి. ఓకే, ఇదైతే వేర్ చేసేస్తున్నాను. ఓకే, ఇట్స్ ఇంకా జాయిన్ చేసేస్తున్నాను. చూడండి ఇలా అయితే జాయిన్ చేసేసాను మాటిలు. నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా ఓకే మాటిల్ కూడా జాయిన్ చేసేసాను. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసి
అయితే ఈ బ్రేస్లెట్ అయితే నేను వేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా వన్ హ్యాండ్కి అయితే బ్రేస్లెట్ వేర్ చేశాను. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్కి వచ్చేసి సింగిల్ కడ. ఓకే, సింగిల్ కడానైతే వేర్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే నేను వేసుకున్న జ్యువెలరీ అంతా నాకు సెట్ అయిందని అనిపిస్తుంది. ఓకే, నేను ఏమీ వేసుకోలేదు, చాలా లైట్గా ఓన్లీ జుమ్కాస్ అండ్ మాటి. ఓకే, నెక్స్ట్ ఒక స్మాల్ చోకర్, నెక్స్ట్ ఒక బ్రేస్లెట్ అండ్ వన్ కడ. ఓకే, నేను వేర్ చేసినవి అయితే ఇవి. కానీ నాకు లుక్ అయితే చాలా చాలా అంటే చాలా బాగా గ్రాండ్ లుక్గా అయితే అనిపిస్తుంది. ఓకే, నేను కొంచెం ఫుల్గా అయితే చూపిస్తాను. ఓకే, శారీ అంతా ఎలా ఉందో ఓవరాల్గా మీరే చెప్పాలి. చూడండి, ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంది వేర్ చేస్తే. ఓకే, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గెట్ రెడ్ విత్ మీ అయితే అయిపోయింది కదా. ఓకే, ఫైనల్గా టాపిక్లోకి అయితే వచ్చేద్దాము. ఓకే, నాకు కొంచెం చెప్పాలంటే షై ఫీలింగ్గా అనిపిస్తుంది. ఓకే, మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ 12 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఈ రోజుకి 13 ఇయర్ అయితే వచ్చేసింది. ఓకే, ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ, అందుకని ఇలా అయితే కొంచెం సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. ఓకే, లాస్ట్ డే నుంచి నాకు అసలు ఇప్పుడు హాఫ్ డే వరకు, ఈరోజు హాఫ్ డే వరకు కూడా అస్సలు హెల్త్ బాగాలేకుండా ఉండింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం సమ్వాట్ బెటర్గా ఉండింది. ఓకే ఫ్రెండ్స్, నేను అసలు ఇప్పటి వరకు మామూలుగా అక్కడ విష్ చేశాను, మా హస్బెండ్తో విష్ చేశాను, కానీ ఇక్కడ క్యామ్ ముందు అయితే నేను విష్ చేయలేదు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే, మై బెస్టీ. నేను నా బెస్టీ అనే చెప్తాను నా హస్ని. ఓకే, నాకు హెల్త్ బాగాలేకున్నప్పుడైనా, నెక్స్ట్ నేను చాలా లో ఉన్నప్పుడైనా చాలా అంటే చాలా కేర్ చేస్తారు నా హస్ అయితే. అంత కేరింగ్ ఉంటుంది, పేరెంట్స్ నుంచి కూడా ఉంటుంది, అది ఒక లెవెల్ వరకే. ఓకే, నాకు నా హస్ దొరకడం అయితే చాలా అంటే నేను చాలా లక్కీ. అయితే అసలు ఇలా శారీ కూడా వేర్ చేస్తానా లేదా అన్నట్లుగా అయితే హెల్త్ బాగాలేకుండా ఉంది. ఓకే, ఇప్పుడైతే కొంచెం బాగుంది అనేసి నేనైతే శారీ వేర్ చేసేసాను. కొంచెం సర్ప్రైజింగ్ ఇదైతే. ఓకే, ఆఫ్టర్నూన్ వెళ్ళేంత వరకు అయితే పడుకొని ఉన్నాను ఇంట్లో. ఒక స్మాల్గా స్వీట్ అయితే చేసేసాను. నెక్స్ట్ ఇంకా రైస్ కర్రీస్ అయితే చేసేసాను. ఇంకా అలా పడుకొని ఉండిపోయాను, అంత హెల్త్ బాగాలేకుండా ఉండింది. కొంచెం బెటర్ అయ్యే వరకు, ఇంకా లేడీస్కి స్పెషల్ డే, అది కూడా కొంచెం హెల్త్ బాగుంది అని అంటే ఆగుతామా? ఎవ్వరమైనా ఆగము. ఓకే, నార్మల్ డేస్లోనే కొంచెం ఏమైనా అవుట్ సైడ్ వెళ్ళాలి అంటే రెడీ అవుతాం, అలాంటిది ఇలాంటి స్పెషల్ డేస్కి అసలు రెడీ కాకుండా ఉంటామా? ఉండం కదా. అదే చెప్పాను కదా, మా మ్యారేజ్ ఈ రోజుకి 12 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇదే ఈ రోజుకైతే 13 ఇయర్స్ స్టార్ట్ అయింది. ఓకే, నేను ఈరోజు టాపిక్ మీద కొంచెం అంటే నా ఎక్స్పీరియన్స్ని, ఈ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని అయితే మీతో నేను షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, అవి కొంచెం తప్పులున్నా లేకపోతే పొరపాట్లున్నా ఓకే ఇగ్నోర్ చేసేయండి. ఏంటి ఆ టాపిక్ అని అంటే మాత్రం పెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, పెళ్ళి అనే టాపిక్ మీద అయితే నేను కొంచెం మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఓకే, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి. ఓకే ఫ్రెండ్స్, అమ్మాయికి మ్యారేజ్ చేస్తారు. ఓకే, అది ఏ ఇయర్ అంటే అమ్మాయికి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి అనేది అయితే ఇప్పటి రోజులలో చూస్తున్నారు. అప్పటి రోజులలో ఏంటి అంటే ఇంకా ఇంటర్ అయిపోయిందా లేకపోతే డిగ్రీ చదువుతుందా, ఇంకా ఓకే మంచి మ్యాచ్, ఓకే మంచి మ్యాచ్ వచ్చేసిందమ్మా, ఇంకా నీ లైఫ్ సెటిల్ అయిపోతుందమ్మా అనేసి మ్యారేజ్ అయితే చేసేస్తారు. కానీ ఒక్కటి మాత్రం నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను, ఇప్పుడున్నంత జనరల్ నాలెడ్జ్, నెక్స్ట్ ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడైతే లేదు. ఓకే, అప్పట్లో అంటే నాతోటి అలా మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఇప్పుడున్నంత తెలివితేటలు లేవు అనేది నేను బిలీవ్ చేస్తాను. ఓకే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, మ్యారేజ్ అయిపోయింది. అన్ని రోజులు అమ్మా నాన్నల దగ్గర మనం ఎన్ని వేషాలు వేసినా, నెక్స్ట్ ఏమన్నా కొంచెం ఇంట్లో వర్క్స్ కొంచెం ఏం చేయకపోయినా మా పాపే కదా అన్నట్టుగా చూసుకుంటారు ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాంటిది కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము. నెక్స్ట్ డే ఇంకా 1 డే చేంజ్ అయింది అంటే అది మన ఇల్లు కాదు, ఇంకా వేరేది, అంటే మీ అత్తగారి ఇల్లే మన ఇల్లు అని అయితే చెప్తారు కదా. అది మాత్రం చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫ్రెండ్స్. ఒక అమ్మాయికి అయితే అది ఎలా ఉంటుంది అని అంటే ఒక 1 డే 2 డేస్ కూడా అమ్మ వాళ్ళని వదిలిపెట్టి అసలు ఉండలేని అమ్మాయిలు, అలాంటిది ఓన్లీ ఒక 1 డేలోనే అది మీ ఇల్లు కాదు, ఈ అత్తగారి ఇల్లే మీ ఇల్లు, మీరు అక్కడే ఉండాలి అన్నట్లుగా చేశారు అని అంటే
అసలు అడ్జస్ట్ కావడానికైతే చాలా అంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొకటి మోర్ ఇంపార్టెంట్, ఒక చోట పెరిగితే హస్బెండ్ ఇంకొక చోట పెరుగుతారు. ఓకే, టోటల్ 2 డిఫరెంట్ వరల్డ్స్ కలిసి ఒక ప్లేస్లో ఉండాలి, ఒకే చోట ఉండాలి. అలాంటిది అంటే చాలా ఉంటాయి అడ్జస్ట్ అవ్వాల్సినవి. అది ఒక ఏజ్ అంటే మన మ్యారేజ్ అయిన కొత్తలో చాలా వరకు ఇద్దరు అడ్జస్ట్ అవుతారు. అడ్జస్ట్ అవ్వాల్సిందే కూడా. మెనీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఎవరన్నా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీకైతే ఇవి హెల్ప్ అవుతాయి. ఓకే సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఓకే, ఖచ్చితంగా అయితే ఇద్దరు అడ్జస్ట్ కావాల్సిందే. ఒక్కరే కావాలి అని అంటే మాత్రం కుదరదు. ఇద్దరు అడ్జస్ట్ అయినా కూడా ఖచ్చితంగా ఇష్యూస్ అయితే వస్తాయి, కంపల్సరీ వస్తాయి. చిన్న చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. ఓకే, అవి మా లైఫ్లోనే జరిగినాయి మాత్రం నేను చెప్పను. ఖచ్చితంగా మా ఫ్రెండ్స్, నెక్స్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్, ఇలా అందరివి నేను షేర్ చేస్తున్నాను నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ. ఓకే, ఖచ్చితంగా ఇద్దరు అయితే అడ్జస్ట్ కావాలి. నెక్స్ట్ పోను అంటే ఇంకా ఇయర్స్ గడిచే కొద్దీ కిడ్స్ వస్తారు. కిడ్స్ వచ్చాక చాలా ఇంకా అది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అనేది కొంచెం డల్ అవుతుంది. నెక్స్ట్ కేరింగ్ అంతా ఎక్కువ, కొంచెం హస్బెండ్ కంటే కొంచెం ఎక్కువ కిడ్స్ మీదకి వెళ్తుంది. ఆ కిడ్స్ మీద ఉన్నప్పుడు కొంచెం అంటే కొంచెం తగ్గుతుంది హస్బెండ్ పైన కేరింగ్ అనేది. నెక్స్ట్ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేటివి కూడా కొంచెం తగ్గుతాయి. ఎందుకు అంటే అంత ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఓకేనా, అంటే నాకున్న నాలెడ్జ్కి అయితే నేను చెప్తున్నాను. అంత ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయితే వైఫ్ ఇవ్వలేదు హస్బెండ్ పైన. కిడ్స్ పైనే ఉంటుంది ఎక్కువ శాతం. ఇంకా హెల్త్ బాగాలేని కిడ్స్ పైన అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అలా కిడ్స్ పుట్టాక చాలా వరకు గొడవలు అయితే కావు. ఓకే, అడ్జస్ట్మెంట్ కూడా ఇద్దరు కంపల్సరీ అవుతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్లోనే మ్యారేజ్ అయిన 1 ఇయర్ 2 ఇయర్కే ఇద్దరు అడ్జస్ట్ కాలేక ఈ రోజులలో అయితే చాలా ఎక్కువ డైవర్స్ అయితే జరుగుతున్నాయి. అలా అయితే అస్సలు చేయొద్దు, తెలిసి తెలియకైతే అస్సలు చేయొద్దు. ఓకే, మీకు పోను ఇయర్స్ గడిచే కొద్దీ మీరే అప్పుడే అనుకుంటారు, ఏంటి ఇంత చిన్న రీజన్కా అప్పట్లో మనం గొడవ పడింది. ఇప్పుడు ఎప్పుడైనా అనుకున్నారు అంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా థాట్ అయితే వస్తుంది, ఏంటి అంత చిన్న రీజన్కా మనం గొడవ పడింది అన్నట్లుగా అయితే మనకు ఇప్పుడు అనిపిస్తుంది. అప్పట్లో ఆ చిన్న రీజన్ ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది. ఓకే, అలాంటివి అయితే చాలా ఉంటాయి ప్రతి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో. ఓకే, అది మా ఇంట్లోనా పక్కింట్లోనా అని కాదు, ప్రతి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో అయితే కంపల్సరీ ఇలా చిన్నవి చాలా పెద్ద గొడవలు జరిగినాయి ఉండింటాయి. ఓకే, పోను అవన్నీ తెలుసుకుంటారు, ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతారు. కేరింగ్ ఎక్కువ అవుతుంది పోను. నెక్స్ట్ కిడ్స్ స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్తున్నప్పుడు పేరెంట్స్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయో అప్పుడు గొడవలు అనేటివి తగ్గుతాయి, కేరింగ్ ఎక్కువ అవుతుంది. కిడ్స్ స్కూల్కి వెళ్తున్నారు అని అంటే ఎవరికి ఎక్కువ వర్క్ ఉంటుంది? ఓకే, మదర్స్కే ఎక్కువ వర్క్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది మాత్రం నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఓకే, ఇంట్లో వర్క్స్ చూడాలి, నెక్స్ట్ కిడ్స్కి చదివించాలి. ఓకే, హస్బెండ్ కొంచెం హెల్ప్ చేస్తున్నారు అంటే ఓకే, అది కొంచెం బర్డెన్ అనేది తగ్గుతుందేమో. ఓకే, ఇంకా మనం చెప్పుకోగలము అన్నప్పుడు వాళ్ళకి ఎందుకు బర్డెన్ ఇవ్వాలి అనేసి నేనే చూసుకునేదాన్ని నా పిల్లల్ని ఇన్ని రోజుల వరకు అయితే. ఓకే, ఇన్ని రోజుల ఎడ్యుకేషన్ గురించి అయితే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, పర్లేదు పిల్లలు అయితే అనేసి. ఇలా పిల్లలు పెరుగుతుంటారు, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంటాయి. నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కేరింగ్ పెరుగుతుంది. ఇయర్స్ గడిచే కొద్దీ చాలా ఎక్కువ కేరింగ్ అనేది వస్తుంది. ఓకే, ఇది మాత్రం నా ఎక్స్పీరియన్స్ మీదే చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి, మనం తెలిసో తెలియకనో కొన్ని చిన్న పొరపాట్లు అనేటివి ఎవరైనా చేస్తారు ఫ్రెండ్స్. హస్బెండ్ చేస్తారు, వైఫ్ చేయొచ్చు, హస్బెండ్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు పొరపాట్లు అనేది. అది చిన్న పొరపాట పెద్ద పొరపాట అని మాత్రము చూడకుండా మీకు క్షమించే గుణం ఉంది అని అంటే మాత్రం వాళ్ళు బాధలలో ఉన్నప్పుడు మీరు క్షమించారు అని అంటే అసలు మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. నిజంగా చెప్తాను, వాళ్ళ చిన్న పొరపాటు కానీ పెద్ద పొరపాటు కానీ మీరు ఏమీ అనకుండా క్షమించారు అని అంటే మాత్రం ఎదుటి వ్యక్తిని మీరు అసలు ఎక్కడో ఉంటారు, వాళ్ళ దృష్టిలో మీరు దేవత అయిపోతారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా అది మిమ్మల్ని బట్టి, అంటే మిమ్మల్ని బేస్ చేసే ఉంటుంది. ఓకే, ఎవ్రీ ఇయర్ అయితే ఇంట్లో పూజ చేస్తాము. నెక్స్ట్ స్వీట్స్ ఇంకేమైనా స్పెషల్స్ అయితే చేస్తాను. ఎవ్రీ ఇయర్ ఈవినింగ్ అయితే పిల్లలు, మా హస్బెండ్, నేనైతే టెంపుల్కి వెళ్తాము. ఇలా జరుగుతుంది మా ఎవ్రీ ఇయర్ రొటీన్ అయితే.
ఇంకా ఈ ఇయర్ ఏమైంది అంటే ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ పూజ అయితే లేదు కదా, ఇంకా పూజ లేదు. అలానే టెంపుల్ కూడా లేదు. ఇంకొకటి చెప్పాలి, ఎవ్రీ ఇయర్ అయితే అవుట్ సైడ్ అయితే వెళ్తాము. అయితే డిన్నర్ చేసేస్తాము అవుట్ సైడే. ఇంకా ఈ ఇయర్ అయితే మేము వేరే ప్లేస్‌కి వచ్చాము అని అన్నాం కదా, ఇంక ఇక్కడ ఎలా ఉంటుందో ఏమో అయితే ఇప్పటివరకు మేము వెళ్ళలేదు. ఈ 1 ఇయర్‌లో అయితే ఎక్కడికి అవుట్ సైడ్ హోటల్స్‌కే వెళ్ళలేదు. ఇంకా ఎలా ఉంటుందో ఏమో ఇదైతే తెలియదు ఫ్రెండ్స్. ఒకవేళ వెళ్ళాము అంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో అయితే నేను యాడ్ చేస్తాను. ఇంకా వీడియోలో యాడ్ చేయలేదు అని అంటే ఇంక మేము వెళ్ళలేదు అన్నట్టే. ఓకే. ఇంక ఎవ్రీ ఇయర్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. ఇంకొకటి చెప్పాలి, ఎవ్రీ ఇయర్ ఇంత చిన్న వస్తువైనా సరే అది కాస్ట్ ఎంత అనైతే నేను ఆలోచించను ఫ్రెండ్స్. ఏదో ఒకటి చిన్న గిఫ్ట్ అయినా చేస్తాను. అంటే ఎవ్రీ ఇయర్ అంటే మ్యారేజ్ అయిన ఫస్ట్ నుంచి అయితే ఎప్పుడు ఇవ్వలేదు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఇస్తున్నాను. అలానే ఈ ఇయర్ కూడా డ్రెస్ ప్రెజెంటేషన్ చేశాను. నెక్స్ట్ వాచ్ కూడా ప్రెజెంటేషన్ చేశాను. లాస్ట్ ఇయర్ అలానే చేశాను. అందుకే ఈసారి చాలా సెర్చ్ చేసి ఒక మంచి వాచ్‌నైతే నేను మా హస్‌కి ప్రెజెంటేషన్ చేశాను. ఓకే. నైట్ అయితే నేను అది ఇచ్చాను. ఆ వీడియో కూడా నేను యాడ్ చేస్తాను. మా హస్ చూసారు అంటే కంపల్సరీ ఈ వీడియో యాడ్ చేసావా అనైతే అని అంటారు. కానీ నేను కంపల్సరీ యాడ్ చేస్తాను. మీరందరూ చూసేయండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు యానివర్సరీ గురించి చెప్పాను. ఎవ్రీ ఇయర్ మేము ఎలా సెలబ్రేషన్ చేస్తాము అనే దాని గురించి కూడా చెప్పాము. నెక్స్ట్ మా కిడ్స్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. మాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి మాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక పాప, బాబు. మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్‌కి పాప. నెక్స్ట్ 3 ఇయర్స్‌కి అయితే బాబు. చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు ప్రెజెంట్ నౌ కూడా. ఓకే. ఇంకొక అదర్ సైడ్ చెప్పాలి అంటే ఎవరికైనా కష్టాలొస్తాయి. ఓకే. కష్టాలొచ్చాయి అని ఏడ్చి కూర్చోవడం కాదు. ఓకేనా? దాన్ని అధిగమించి ముందుకు వెళ్తేనే ఎవ్వరికైనా హ్యాపీ లైఫ్ ఉంటుందని నేనైతే బిలీవ్ చేస్తున్నాను. అలానే జరగాలని మీరందరూ అయితే నాకు బ్లెస్ చేసేయండి. ఓకే. మీ అందరి దయ వల్ల నెక్స్ట్ నా హస్బెండ్, మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల అయితే నేను ఈ యూట్యూబ్‌లో చాలా అంటే చాలా ముందుకు వెళ్తున్నాను. చాలా ఈ రీసెంట్ డేస్‌లో అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఐయామ్ సో వెరీ హ్యాపీ ఫ్రెండ్స్. ఇలానే ఉంది అని అంటే మాత్రం నెక్స్ట్ ఇయర్‌కి కొంచెం ఇలానే రొటీన్ వెళ్తుంది కదా ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కొంచెం చేంజ్ కావాలని అయితే నేను కోరుకుంటున్నాను. అంటే నేను ఇచ్చే గిఫ్ట్స్‌లో ఇంకొంచెం మంచిగా ఇవ్వాలి అని నాకైతే హ్యాపీ. ఓకే. ఏం గిఫ్ట్స్ ఇచ్చాను, నెక్స్ట్ మా హస్‌కి ఎలాంటి డ్రెస్ ప్రెజెంటేషన్ చేశాను అవన్నీ అయితే వీడియోలో చూసేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కన్నా. ఓపెన్ ఇట్. దీని హ్యాండ్కి చూడు షర్టు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఓకే. చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఎక్కడైనా వస్తాయి. ఏ సంసారంలో అయినా అవన్నీ ఉండేటివే. ఓకే ఫ్రెండ్స్. దాన్ని పట్టుకొని ఇంకా గొడవలాడి అవన్నీ వద్దు. ఓకే. ఉండేది ఒక్క జీవితం. లెట్స్ హ్యాపీ ఫ్రెండ్స్. నేనైతే అదే అనుకుంటాను. ఓకే. ఇప్పుడు సమస్యలు వచ్చాయా? ఓకే. సమస్యలలో ఉందాం. నెక్స్ట్ ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద సమస్యలు వచ్చాయి అంటే నెక్స్ట్ ఇంకా మంచి లైఫ్ రాబోతుంది అని నేనైతే నమ్ముతాను. ఓకే. నమ్ముతున్నాను. నెక్స్ట్ లాస్ట్‌కి వచ్చేసి చెప్పాను కదా, మ్యారేజ్ అంటే పెళ్ళి అనే టాపిక్ మీద ఒక చిన్న పాయింట్స్ అయితే చెప్పాను. అది మీకు అనిపించిందో లేదో అయితే నాకు చెప్పండి. నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. ఒక చోటి ఉండి మనము ఒకే చోట పెరిగి ఒక్కసారిగా వేరే చోటుకి వెళ్ళాము అని అంటే ఏ అమ్మాయి అయినా, అది తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా అంటే అసలు అది కొంచెం చాలా టైం పడుతుంది. అక్కడ మనం అడ్జస్ట్ కావాలి అంటే నేనైతే చాలా సఫర్ అయ్యాను ఫస్ట్‌లో అయితే. అసలు ఇంకా కాల్ చేసి ఏడ్చేసేదాన్ని అమ్మ వాళ్ళతోటి, "మీరు రండి అమ్మ, నేను ఇక్కడ ఉండలేను" అనేసి. అలాంటిది ఒక 1 ఇయర్‌కి అమ్మ వాళ్ళు రమ్మన్నా కూడా ఇప్పుడు రాలేనులేమా, ఇంకా హాలిడేస్ లేవు అనేంత వరకైతే వెళ్ళిపోతారు అమ్మాయిలు. ఓకే. మీకు ఇలానే అనిపించిందా? మీరు ఇలానే చేశారో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.